హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యాస్ వ్లాగ్స్. మనందరి ఇంట్లో అయితే ప్రతిరోజు ఉపయోగించే దాని గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. నిత్యం మనం చేసే వంటల్లో అయితే దీనిని ఉపయోగిస్తామండి. అదేంటంటే మనందరికీ తెలిసిన పసుపు. పసుపు మొక్క భారతదేశానికి చెందిన మొక్క. ఇది అల్లం కుటుంబానికి చెందిన దుంప మొక్క. ఇది ఆరోగ్యానికి మంచిది. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో అయితే ఉంటుంది. కాబట్టి దీనికి పసుపు అనే పేరు వచ్చిందండి. వంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైందండి. భారతదేశంలో దాదాపు 6000 సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా మరియు సౌందర్య సాధనంగా ఇంకా వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. అంతేకాకుండా మన ఇంట్లో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో పసుపు లేని, పసుపు వాడని ఇల్లంటూ ఉండదని చెప్పుకోవచ్చు. ఇంకా మనకు చిన్న చిన్న గాయాలైనప్పుడు పసుపునైతే ఆ గాయంపై అయితే వేస్తామండి. క్యాన్సర్ వ్యాధులకు పసుపు విరుగుడుగా పనిచేస్తుంది. పసుపుని క్రిమి సంహారిణిగా వాడుతారని మనందరికీ తెలిసిందే. మన గడపకు పసుపును రాస్తారు. దాని వలన ఇంటి లోపలికి ఎలాంటి క్రిములు రాకూడదని చెప్పుకోవచ్చు. మన శరీరం పైన గాయాలకు, పుళ్లకు పసుపు పూస్తే సూక్ష్మ క్రిములు దరిచేరవు మరియు సెప్టిక్ అవ్వదు. ఇంకా త్వరగా మానిపోతుంది గాయం కూడా. ఇది ప్రకృతి ప్రసాదించిన మహాదినుసు. దీనిలోని కుకుమిన్ వాపులను తగ్గిస్తుంది. ఇది యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. పసుపు శాస్త్రీయ నామము కుకుమిలాంగ్. పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతాలలో విరివిగా పండుతుంది. దుంపలపై ఉండే చెక్కు తీసి ఎండపెట్టి గృహస్థాయిలో తయారు చేసే పసుపును ముఖ్యంగా పూజలకు, ఇంటిలో వంటలకు వాడుతుంటారు. పసుపులో విటమిన్లు, లవణాలతో పాటు శరీర ఆరోగ్యానికి తోడ్పడే ఫైటిన్, ఫాస్ఫరస్ కూడా అధికంగానే ఉంటుంది. పసుపు రేణువులో వివిధ జీవన ప్రక్రియలకు తోడ్పడే యాంటీబయాటిక్, క్యాన్సర్ నిరోధక, ఇన్ఫ్లమేషన్ నిరోధించేవి, ట్యూమర్ కలగకుండా ఉండే యాంటీ ఆక్సిడెంట్ల గుణాలు కలిగి ఉన్న వందలాది పరమాణువులున్నాయి ఈ పసుపులో. పసుపు దుంపల్లో కుకుమిన్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ కుకుమిన్ అనే పదార్థం వలనే పసుపు సహజమైన పసుపు రంగులో ఉంటుందండి. ఈ పసుపు ఎన్నో వ్యాధులకు మందుగా ఉపయోగపడుతుంది. మొటిమలకు జామ ఆకులు పసుపుతో కలిపి నూరి రాయడం వలన మొటిమలు మాయమవుతాయి. వేడి పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగడం వలన కఫము తగ్గుతుంది. రోజు మనం తినే ఆహార పదార్థాల్లో పసుపు కొద్దిగా వాడినట్లయితే మనకు రక్తశుద్ధి అనేది జరుగుతుందండి. మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టినట్లయితే దగ్గు, జలుబు వంటివి తగ్గిపోతాయి. పసుపు మరియు ఉప్పు ఇంకా సున్నము కలిపి పట్టు వేసినట్లయితే నొప్పులు మరియు బెణుకులు కూడా తగ్గుతాయి. చిన్న గ్లాస్ నీళ్ళలో ఒక పసుపు కొమ్ము వేసి రాత్రంతా నానబెట్టి ప్రొద్దున లేచాక పసుపు కొమ్ము తీసేసి నీళ్లను ఒక చెంచాతో బాగా కలిపి పరిగడుపున తాగితే చాలు, చక్కెర వ్యాధి తగ్గిపోతూ ఉంటుంది. ఈ నీళ్లు కొలెస్ట్రాల్ను, రక్తపోటును అదుపులో కూడా ఉంచుతాయి. పసుపులో ఉండే యాంటీఆక్సైడ్లు ఇంప్లమేటరీ గుణాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి. పసుపు దుంప ముద్దగా తుంచి
తలపై రాసుకుంటే తల తిరగడం కూడా తగ్గిపోతుంది. పసుపులో ఉండే సర్యుమం ఒబేసిటీ ఇంప్లమేటిన్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే డిప్రెషన్, యాంగ్జైటీ, డిజాస్టర్స్, యాంగ్జైటీల నుండి కొంతవరకు ఉపశమనం అయితే కలుగుతుంది. పసుపులో ఉండే కుకుమిన్ అనే పదార్థం ఆల్జీమర్ వ్యాధి మతిమరుపును కూడా అరికడుతుంది. పసుపులో ఉండే కుకుమిన్ వలన కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు తగ్గడమే కాక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి కూడా కాపాడుతుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు పసుపు కలిపిన పాలు తాగడం వలన రక్తంలో ఉన్న చక్కెరను తగ్గిస్తుంది. దీని వలన షుగర్ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా అనేక ఆయుర్వేద ఔషధాలలో పసుపును ఉపయోగిస్తారు. పసుపు జీర్ణకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది. జీర్ణాశయంలో గ్యాస్ను తగ్గిస్తుంది. హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాల నుంచి జీర్ణాశయాన్ని రక్షించడం అయితే చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఫైల్స్ వ్యాధితో బాధపడేవారు పసుపు, ఆవ నూనె, ఉల్లి రసం కలిపిన మిశ్రమాన్ని ఫైల్స్ ఉన్న చోట రాస్తే ఉపశమనం ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం. ఆల్కహాల్ ఎక్కువ తాగేప్పుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 5 గ్రాముల పసుపును 1 గ్లాసు నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ కలిపి నెల రోజుల పాటు తాగితే లివర్కు ప్రమాదం లేకుండా ఉంటుంది. శ్వాసకోశ సమస్యలను కూడా పసుపు తగ్గిస్తుంది. స్త్రీలలో నెలసరి సక్రమంగా జరగడానికి కూడా దోహదపడుతుంది. బహిష్టులో ఉన్నప్పుడు ఎలాంటి నొప్పులు రాకుండా చేస్తుంది. స్త్రీలలో గర్భసంచిలో ట్యూమర్ రాకుండా కూడా తోడ్పడుతుంది. రొమ్ములో క్యాన్సర్ రాకుండా పసుపు నివారిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.